ప్రకటన గ్రంథం 11 అధ్యాయం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములు పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. కనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున్న వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవంలో ఆ మహాపట్టణపు సొంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును. గనుక వారు పాదములు నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపముల వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 2 శ్రమలు గతించును. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగములకు వరకు ఏలును. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడెవరైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామములకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారికి నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నది అని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయంలో కనబడేను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టింది. ప్రణాళికలో హృదయ సీమ
ప్రణాళికలో హర్షించిన హృదయ సీమ నీందుకని సత్తుగా మారితి నీ పరిచయము తుదముట్టించుటేనా నీ పరిచయము తుదముట్టించుటేనా నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడా నీతిని ఆహనా ధన్యత భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీ సత్తుగా మారితి నీ శ్రమలలో పాలన దర్శనమాయని నీ శ్రమలలో పాలన దర్శనమాయని నాతను వందన శ్రమలు సహించి నీ వారసుడానైతిని ఆహనా ధన్యత భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఎందుకని నీ సత్తుగా మారితిని నీలో నేనుండటే నాలో నీవుండటేనా ఆత్మీయమే నీలో నేనుండటే నాలో నీవుండటేనా ఆత్మీయమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేరా ఆహనా ధన్యత భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యని రక్తముచే అడుగబడినందున నీనాది ప్రణాళికలో హర్షించిన హృదయ సీమ నీందుకని నీ సత్తుగా మారితిని స్తుతి పాత్రుడా స్తుతి పాడిదా మా స్తుతులను చేకొనుమా నీవు చేసిన ప్రతి మనసార పొగడెదను నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను స్తుతి పాత్రుడా స్తుతి పాడిదా మా మార్గము మా సత్యము మా జీవము నీవెనయ మా మార్గము మా సత్యము మా జీవము నీవెనయ శక్తిమంతుడానికి స్తోత్రము దినమెల్ల పాడెదను శక్తిమంతుడానికి స్తోత్రము దినమెల్ల పాడెదను స్తుతి పాత్రుడా స్తుతి పాడిదా మా స్తుతులను
రాతిమేకై మనసార పొగడెదను నా రక్షణ నిరీక్షణ మనసారము నీవెన్నెల మా రక్షణ నిరీక్షణ మనసారము నీవెన్నెల సత్యవంతుడానికి స్తోత్రము నిన్ను గూర్చి ప్రకటింతును సత్యవంతుడానికి స్తోత్రము నిన్ను గూర్చి ప్రకటింతును స్తుతి పాత్రుడా స్తుతి పాడిదా నా స్తుతులను చేతున్నా నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను నీవు చూపిన నిత్య ప్రేమకై నీకే స్తుతులు నీవు చూపిన నిత్య ప్రేమకై నీకే స్తుతులు నీకే స్తోత్రము నీ సాక్షిగా ఉండునయ్యా శ్రీమంతుడానికి స్తోత్రము నీ సాక్షిగా ఉండునయ్యా స్తుతి పాత్రుడా స్తుతి పాడిదా నా స్తుతులను చేకొన్నా నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను శారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై శారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై నీ ప్రేమ అతిశయమునే నిత్యము కీర్తించుచు ఆనందమయమై నన్నే మరచితిని నీ ప్రేమ అతిశయమునే నిత్యము కీర్తించుచు ఆనందమయమై నన్నే మరచితిని శారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై శారోను వనములో పూసిన పుష్పమై సుకుమారమైన వదనము నీది స్ఫటికము వల చల్లనైన హృదయము నీది సుకుమారమైన వదనము నీది స్ఫటికము వల చల్లనైన హృదయము నీది మధురమైన నీ మాటలు సవ్వడి వినగా నిన్ను చూడాశలెన్ను మనసు నిండెని ప్రభువా నిన్ను చేరనా మధురమైన నీ మాటలు సవ్వడి వినగా నిన్ను చూడాశలెన్ను మనసు నిండెని ప్రభువా నిన్ను చేరనా శారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై శారోను వనములో పూసిన పుష్పమై సర్వోన్నతమైన రాజ్యము నీది సొగసైన సంబరాల నగరము నీది సర్వోన్నతమైన రాజ్యము నీది
సొగసైన సంబరాల్ నగరము నీది, న్యాయమైన నీ పాలన్ ఇదులు చూడగా, నిన్ను చేర జన సముద్రం ఆశ చెందుని, ప్రభువా నిన్ను మరతునా. న్యాయమైన నీ పాలన్ ఇదులు చూడగా, నిన్ను చేర జన సముద్రం ఆశ చెందుని, ప్రభువా నిన్ను మరతునా. షారోను వనములో కోసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై. సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతిమయమైన వరములు నీవి. సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతిమయమైన వరములు నీవి. పరిమళించు పుష్పమునై నిన్ను చూపనా, ప్రీతి పాత్రనై భూమిలో నిన్నే చాటన, ప్రభువా కృపతో నింపుమా. పరిమళించు పుష్పమునై నిన్ను చూపనా, ప్రీతి పాత్రనై భూమిలో నిన్నే చాటన, ప్రభువా కృపతో నింపుమా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై. నీ ప్రేమ అతిశయమునే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. నీ ప్రేమ అతిశయమునే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధన. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధన. పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధన. ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే పూటము వేసితివే, నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే పూటము వేసితివే, నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే
నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధన. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతం మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధన. పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధన. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతం మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు, విజయ గీతం మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధన. పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధన. ప్రియుల ఉదయగారం చక్కని పాట పాడి
యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే అంత్య దినమున యేసు చెప్పిన మాట, దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెనని చాలా బిగ్గరగా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని యేసుక్రీస్తు ప్రియులారా బిగ్గరగా చెప్పామన్నమాట. జీవజల నదులు పారుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని ఒక సంకల్పంలో ఒకటి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రణాళికలో ఒక భాగం, జీవజల నదులు మన ఆత్మ నుండి, మన హృదయం నుండి ఎల్లప్పుడూ పారాలి అనమాట. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి యేసు నామములో సమర్థి ప్రవహించినారు. అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి జీవజల నదులు ప్రియులారా మన ఆత్మలో, మనందరం రక్షణ పొందిన మనందరి ఆత్మలో సమర్థి ఉంది అనమాట. కాబట్టి మన ఆత్మ నుండి యేసు నామములో అది సమర్థి బై ఫెయిత్ వలన దేవుని కృపను బట్టి మనందరి నుండి అదేంగా యేసు నామములో అది ఎల్లప్పుడూ ప్రవహించినారు. అదేంగా ప్రియులారా ప్రవహించినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించుకొని, దేవుని రాజ్యం, దేవుని యొక్క ప్రశంస మనం అనుభవించుకొని ప్రియులారా అనుదినం బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ప్రియులారా దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం కోరుకోవాలి, దాహం కలిగిన వారు ఉండాలి. దేవుని స్థానంలో వచ్చిన మనం గొప్ప దాహం కలిగిన వారు ఉండాలి. దేవామి అభిషేకంతో, జీవంతో, మహిమతో, హోలీ స్పిరిట్ యేసయ్య నన్ను అధికంగా నింపుమని గొప్ప దాహం కలిగిన వారుగా ప్రియులారా మనం ఉండాలి. ఇప్పుడు దాహం అంటే తగ్గిపోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అనుదిన ప్రియులారా మన ఆసక్తి దాహం కలిగిన వారు ఉండినట్టు యేసు నామములో దేవుడు మనకు అందరికీ కృప అనుగ్రహించినాక ఇంకా ఒక వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. ఆదికాండం ప్రియులారా 2వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము ప్రియులారా 2వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు నరుని నిర్మించిన తర్వాత ప్రియులారా నరుని నిర్మించిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఒక ఏదైనా తోటంలో నరుని పెట్టిన తర్వాత ప్రియులారా మనం అక్కడ చూడవచ్చు, అక్కడ ఒక నది ప్రవహించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. చదవండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చిల్లిపోయి 4 శాఖలాయెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక నది ప్రవహించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. నది కాబట్టి నది ప్రవహించినప్పుడు ఆ నది ఒక 4 శాఖలుగా ప్రవహించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం ఏదైనా తోటల్లో. ఇప్పుడు నది ప్రవహించినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, మొదటి నది ప్రవహించినప్పుడు తర్వాత ప్రియులారా శ్రేష్టమైన విలువ కలిగిన బంగారం లేదంటే గోల్డ్ ప్రియులారా ఆ నది ప్రవహించిన ప్రాంతంలో ఉన్నట్టు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 11వ అధ్యాయంలో రాయబడింది, వేర్ గోల్డ్ ఈస్ ఫౌండ్ అని రాయబడి, గోల్డ్ ఈస్ ఫౌండ్ అంటే అక్కడ గోల్డ్ అంటే నది ప్రవహించినప్పుడు ఏం జరుగుతుంది, ఇంకొక వైపు గోల్డ్ అంటే దాని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన నుండి కూడా పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినప్పుడు మనకు తప్పకుండా మనం అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి. కాబట్టి అధికంగా అది ప్రవహించినప్పుడు మనకు అధికంగా అవసరాలు తీర్చబడతాయి. మనకు మాత్రం కాదు, ఇద్దరు కూడా సహాయం చేసే వ్యక్తులుగా తప్పకుండా మార్చబడతాయి. కాబట్టి నదులు ప్రియులారా ప్రవహించిన తర్వాత 4 శాఖలుగా వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అది మనల్ని కనెక్ట్ చేస్తాయన్నమాట. అంటే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం జరుగుతుంది. అబ్రహాంతో దేవుడు చెప్పారు, లోతు వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పారు, నీవు కన్నులెత్తి తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరపు వైపు, దక్షిణ వైపు చూడమని దేవుడు చెప్పారు అనమాట. ఇప్పుడు మన పట్ల దేవుని చిత్తం అదనమాట. మనం అనుకున్నాము ఇప్పుడు మనం ఒక్కవైపు చూసుకొని మనం ఉన్నారేమో, స్తోత్రం, ఒక్క వైపు లేదంటే ఒక్కరు మీద మాత్రం దృష్టి అంటే దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనం విస్తరించబడాలి అనమాట. అభిషేకంతో నింపబడి అభిషేక నదులు మన నుండి ప్రవహించినప్పుడు
అన్ని వైపు దారులు యేసునామములో తెరబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ దారులు తెరబడకుండా మీరు బాధపడుతున్నారేమో, పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు తప్పకుండా దారులు అన్ని వైపు యేసునామములో దేవుని చిత్తానుసరంగా అది తెరవబడతాయి అనమాట. అది మూయడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తే కానీ వీల్లేదు. మన యేసుక్రీస్తుతో ఉన్నంతకాలం ప్రార్థనలు యేసు రక్తంలో ఆధారపడి యేసునామములో వాక్యాలు ధ్యానించుకొని ప్రార్థన చేస్తున్నంత కొలది, దేవుళ్ళు ఆధారపడుతున్న కొలది ఆ నదీ ప్రభావం ఆపడానికి యేసునామములో ఏ ఒక్క మనుషులు కానీ సాతానికి అది వీల్లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఆ తోటలో ప్రియులారా నది ప్రవేశిస్తుంది. దేవుడు చెప్పిన ఒక మాట ప్రియులారా మనం చూసితే 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. ఆమేన్. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడే సేద్యపరచాలి, ఒక బాధ్యత ఇచ్చినట్టు ప్రియులారా మనం చూసాం, ఒక పని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుడు నరిని నిర్మించిన తర్వాత ఒక పని అంటే వర్క్ ఇచ్చాము. అది మాత్రం కాకుండా కాపాడుకోవాలి అనమాట, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నది ప్రవేశిస్తుంది, ఇక్కడ దేవుడు తనకు ఇచ్చామన్నమాట ప్రాంతం ఏదైనా తోటం. కాబట్టి శత్రువుడు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. శత్రువుడు ఉన్నట్టు మనం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, సాతాన్ శత్రువు అనమాట. కాబట్టి 3వ అధ్యాయంలో, కాబట్టి 2వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు చెప్పారు, నీవు అక్కడే పని చేసుకోవాలి, సేద్యపరచాలి. అది మాత్రం కాకుండా దాన్ని నీవు కాపాడుకోవాలి, వాచ్ చేయాలన్నమాట. వాచ్ ఓవర్ ఇట్ అంటే అది వాచ్ చేయాలి, కాపాడుకోవాలి అనమాట. ఇప్పుడు బాధ్యత దేవుడు ఇచ్చామన్నమాట. ఇప్పుడు అధికారం వాచ్ ఓవర్ ఇట్ అంటే అధికారం దేవుడు ఇచ్చామన్నమాట. కాపాడుకోవడానికి ఉన్న బాధ్యత మాత్రం కాకుండా ఆ పవర్, శక్తి అది దేవుడు ఇచ్చామన్నమాట. కానీ అక్కడ మనం చూసినట్లయితే ఆదాము తర్వాత దానిలో ఫెయిల్ అయిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది, మన హృదయం అన్నిటికంటే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే జీవజల నదులు మనం ఆత్మ నుండి ప్రవేశిస్తున్నాయి కాబట్టి మనం కాపాడుకోవాలి, బాధ్యత మనదనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఏదైనా ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, శత్రువు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. శత్రువు మెయిన్ గా ఆదాం దగ్గరికి రాలేదు ఫస్ట్, కానీ తనకు సాటి అయిన సహారి దేవుడు ఇచ్చాడు. ఆ సాటి అయిన సహారి అయిన హవ్వ దగ్గరికి వచ్చామన్నమాట. కాబట్టి హవ్వతో సాతాన్ మాట్లాడినట్టు ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. సాతాన్ వచ్చి కుయుక్తి కలిగిన, కుట్రలు కలిగిన, తంత్రాలు కలిగిన ఆ సాతాను ప్రియులారా వచ్చి హవ్వతో మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, మనం దేవుని ఒక స్వరం వినాలి. యేసుక్రీస్తు చెప్పారు, నా గొర్రెలు నా స్వరం వింటారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనందరం దేవుని స్వరం వినాలి అనమాట. సాతాను స్వరం వినొద్దనమాట. అందుకొరకే యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు చెప్పారు, నా గొర్రెలు అంటే అన్యులు స్వరం వినలేదనమాట. అన్య నుండి అది పారిపోతాయి అనమాట, పారిపోవాలి. అన్య స్వరం అంటే సాతాను స్వరం, సాతాను కూడా వాయిస్ వినిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయనప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి, దాని నుండి దూరంగా ఉండాలి అనమాట. కానీ ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వ ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాటలు వింటున్నాం అనమాట. అంటే కొందరు ప్రియులారా మనం చూస్తున్నది ఈ కాలంలో కూడా అలాగే ఉన్నా, కొందరు దేవుని ఒక స్వరం విని బ్రతున్నారు, కొందరు సాతాను ఒక స్వరం విని అలాగే వెళుతున్నారు అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనం దేవుని స్వరం విని మనం బ్రతుకుతున్నామా, లేదంటే మనం సాతాను స్వరం విని సమస్యలతో, ఇబ్బందుల్లో, దుఃఖం, నిరాశ, బాధతో మనం ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా దేవుని స్వరం వినడం పరిశుద్ధాత్మ వలన, కొత్తగా జన్మించిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన జన్మించిన మనం అన్నదిన దేవుని ఒక స్వరం విని ప్రియులారా మనం బ్రతకవచ్చు, కొండ కూడా ఉండవచ్చు. అంటే ఫ్రీ విల్ దేవుడు మనకి ఇచ్చామన్నమాట. కాబట్టి కొందరు దేవుని స్వరం విని ముందుకు వెళ్తున్నారు, కొందరు దేవుని స్వరం పట్టించుకోకుండా అన్య స్వరం లేదంటే సాతాను స్వరం విని ప్రియుల వెళుతున్న వారు కూడా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటది? మన దేవుని యొక్క స్వరం విని ముందుకు వెళ్ళడం. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసిన ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే
3వ అధ్యాయము 4-5 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి చదువుతారు. 4వ అధ్యాయం. అందుకు సర్పము, మీరు చావని చావరు, ఏలైనగా మీరు వాటిని తినిన దినమున మీ కన్నులు తెరవబడనని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉండురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎస్, అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సాతాన్తో హవ్వ మాట్లాడుతున్నా అనమాట. సాతాన్ కూడా మాట్లాడుతుంది. సాతాన్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చనిపోలేదు, నువ్వు తిని ఉండే దేవుడు వలె మార్చబడితే అని చెప్పిన అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక స్వరం ప్రియులారా మనం చూసినట్లయితే 100% దానిలో ట్రూత్ అనమాట. అంటే అది పరిశుద్ధమైన మాటలు అనమాట, దేవుని యొక్క మాటలు. కానీ సాతాన్ మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే దానిలో అబద్ధం ఉంది. కొన్నిసారి అబద్ధం మాత్రం చెప్తారు, కొన్నిసారి అబద్ధం ప్లస్ ప్రియులారా సత్యం కూడా ఆడి చేసుకొని మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఈ 2 వచనములో మనం చూసినట్లయితే సాతాను అబద్ధం చెప్పినట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. అబద్ధం మాత్రం కాదు, సత్యం కూడా కలిపి చెప్పామన్నమాట. అది మనకి ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఇదే అధ్యాయము ప్రియులారా 22వ వచనములో మనం అర్థం చేసుకోవచ్చు. 22వ వచనం కూడా చదువు. 22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు మనలో ఒకని వంటి వాడు వరే వారు మార్చబడింది అని దేవుడు చెప్తున్నా అనమాట. మనలో హల్లెలూయా. కాబట్టి అక్కడ స్పష్టంగా దేవుడే చెప్పారు, దేవుడే చెప్తున్నారు అనమాట. అప్పుడు యెహోవా, ఇదిగో మంచి చెట్టులను ఎరుగునట్లు ఆదాము మనలో అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు అనమాట. మనలో ఒక్కనే బండివాడు ఆయను అని దేవుడు చెప్తుంది అనమాట. అప్పుడు సాతాను చెప్పినది సత్యం కూడా ఉంది అనమాట. అబద్ధం ఉంది, సత్యం ఉంది. ఇక్కడే ప్రియులారా మనం చాలా దేవుని బిడ్డలు మోసం జరుగుతుంది అనమాట. మోసం జరుగుతాయి. అబద్ధాలు 100% అబద్ధం చెప్పి ఉంటే వెంటనే మనకు అర్థమవుతాయి, ఇది సాతాన్ వాయిస్ అని వెంటనే మనకు అర్థమవుతాయి. కానీ అబద్ధం ప్లస్ కొద్దిగా సత్యం కూడా కొన్ని దానిలో మిక్స్ చేసి సత్యం కూడా చెప్పినప్పుడు ప్రియులారా మన అనుమానం అంటే దేవుని ఒక వాక్యం మన సరిగా మన ఆత్మలో లేదు అంటే, హృదయంలో లేదు అంటే, దేవుని స్వరం వినలేని క్లియర్ గా దేవుని స్వరం వినలేని వ్యక్తిగా ఉంటే అనుమానం, అవిశ్వాసం, కన్ఫ్యూషన్ వస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మన అదే హవ్వకు జరిగింది. హవ్వ మోసపోయింది అనమాట. అంటే సాతాను చెప్పినది క్లియర్ గా డిసైన్ చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మన వాక్యం పరిశుద్ధాత్మ వాక్యంతో నింపబడిన స్థాయిలో మనం ఉంటే డిసైనింగ్ ప్రతి ఒక్క మాటలు ప్రతి ఒక్క వాయిస్ మనం వినప్పుడు ఇది సాతాను నుండి వచ్చిందా, ఇది దేవుని నుండి వచ్చిందా, లేదంటే ఇది మనుషులు స్వయంగా మాట్లాడుతున్నారా, ఇదంతా మనకు అర్థమైపోద్ది అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా వాక్యంతో మన హృదయం మనం నింపుకోవాలి అనమాట. కాబట్టి అది మాత్రం కాకుండా ఇప్పుడు ఇలా మనం చూసాము 2వ అధ్యాయం 15వ వచనములో, అది కాకుండా 2వ అధ్యాయం 15వ వచనములో మనం చూసాము జాగ్రత్తగా అంటే కాపాడుకోవాలని దేవుడు చెప్పారు. తోట కాపాడుకోవాలి. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మన హృదయం కాపాడుకోవాలి. కాబట్టి మన హృదయం కాపాడుకోవాలంటే ప్రాముఖ్యంగా మనం ఏం చేసుకోవాలి, సామెతల గ్రంథము ప్రియులారా 4వ అధ్యాయము ఆ విషయాలు రాయబడింది. సామెతల గ్రంథము ప్రియులారా ఒకసారి మనం చదువుదాం. 4వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 వచనం 21, 22 వచనములో అది స్పష్టంగా రాయబడింది. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యం విన్నట్టు నీ చెవి యొక్కుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయం నందు వాటిని భద్రం చేసుకొను, దొరికిన వారికి. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని విషయాలు స్పష్టంగా రాయబడింది. ఫస్ట్ మనం అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మై చైల్డ్ పే అటెన్షన్ టు వాట్ ఐ సే. నేను ఏం చెప్తున్నారో దానికి చాలా శ్రద్ధ కలిగి ఉండాలి అనమాట. మై చైల్డ్ పే అటెన్షన్ అంటే మన అటెన్షన్ ఉండాలి అనమాట. పే అటెన్షన్ అంటే మనం చాలా దేవుడు చెప్తున్నప్పుడు మనం శ్రద్ధ కలిగి ఉండాలి అనమాట. మనస్సు బట్టి ఉండాలి అనమాట. అది చెవికి వినాలి అనమాట. వాట్ ఐ సే, నేను ఏదైతే చెప్తున్నారో లిసన్ కేర్ఫుల్లీ టు మై వర్డ్స్. కాబట్టి దేవుని ఒక స్వరం, దేవుని బిడ్డలుగా మనం అది క్యాచ్ చేసుకోవాలి అనమాట. మన ఆత్మలోనికి పరిశుద్ధాత్మ సహాయం వలన అది క్యాచ్ చేసుకోవాలి. దేవుని మాటలు మనం వినాలి. 2 మనం చదవాలి. 21వ వచనంలో రాయబడింది, డో నాట్ లాస్ సైట్ ఆఫ్ దెమ్. అంటే మనం చదవాలి అనమాట. చదవకుండా ఉండొద్దు అనమాట. అంటే మన కన్ను ఎదుట చూపాలి అనమాట. అంటే 2 కన్నుల ద్వారా
వాక్యం చదవాలి, రెండు చెవుల ద్వారా వాక్యం విని మన హృదయం అంటే మన ఆత్మలో నింపుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు చదివి అలసిపోయిన వ్యక్తి అంటే ఏం చేసుకోవాలి? వాక్యం వినాలి. విని అలసిపోయిన వ్యక్తి ఉంటే చదవాలి. కాబట్టి ఏ విధమైన సరే బైబిల్లో రాయబడింది, దేవారాత్రి నా వాక్యం ధ్యానించిన వాడు ధన్యుడు. కాబట్టి వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నింపుకోవాలి. కాబట్టి వెళుతున్న వాక్యం ఏం జరుగుతుంది? లెట్ దమ్ పెనిట్రేట్ డీప్ ఇన్ టు యువర్ హార్ట్. అది మనం హృదయంలోనికి వెళ్ళిపోవాలి అనమాట. మనసులో మాత్రం కాదు, అది లోపలికి వెళ్ళిపోవాలి అనమాట. అది కాబట్టి ఆ వాక్యం 21వ వచనం చదవడం. 21వ వచనం. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలుపుకోనీయకుము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకును. దొరికిన వారికి భద్రం చేసుకోవాలి అంటే లోపలికి వెళ్ళాలి అన్నమాట వాక్యం. కాబట్టి మనం తెలుసు వాక్యం రెండంచులు గడగం, ఆత్మ ప్రాణం శరీరం అంతా వెళ్ళి పని చేస్తాయి అనమాట. ఒక ఏరియా మాత్రం కాదు, శరీరం మాత్రం కాదు, లేదంటే ప్రాణం మాత్రం కాదు, 3 భాగాలు వెళ్ళి పని చేస్తాయి అనమాట. దేవుని యొక్క మాటలు మన ఆత్మలో పని చేస్తుంది, మన ఆత్మ అంతా పని చేస్తాయి అనమాట. ప్రాణం అంతా పని చేస్తాయి, మనసు భావదని చిత్తం అంతా కూడా వాక్యం జీవవాక్యం పని చేస్తాయి అనమాట. శరీరం అంతా కూడా ప్రతి నాడి ధర్ములు ఎముకల్లో కూడా అంతా కూడా వాక్యం పని చేస్తాయి అనమాట. అందుకొరకు స్పిరిట్ సోల్ బాడీలో దేవుని యొక్క మాటలు వెళ్ళి పని చేస్తాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియుల వాక్యం మనం శ్రద్ధగా మనం వింటున్న కొలది, చదువుతున్న కొలది మన హృదయంలో నింపబడతాయి, మన ఆత్మలో నింపబడతాయి, హృదయంలో నింపబడతాయి. కాబట్టి అది వాక్యం వెళ్ళి తన పని చేస్తాయి అనమాట. తన పని చేస్తున్నప్పుడు కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, వాక్యంతో మనం నింపబడాలి. కాబట్టి వాక్యం పరిశుద్ధాత్మ సహాయమైన వాక్యం మనం ధ్యానించబడు విన్నప్పుడు ఏమవుతుంది? జీవ నదులు తప్పకుండా మన ఆత్మ నుండి ప్రవహించడం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే దేవుని చిత్తం లేని మన మనసులో ఉన్న అన్ని ఐటమ్ తీసివేస్తాయి అనమాట వాక్యం. దురాశ కానీ, అభద్రత కానీ, భయం కానీ, దుఃఖం కానీ, నిరాశ కానీ, టెన్షన్ కానీ, గాయాలు అందరి ఆ వాక్యం వెళ్ళి దాని నుండి మనల్ని విడిపిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం మనం ఎక్కువ మనం రిసీవ్ చేసుకోవాలి, వాక్యం మన హృదయంలో నాటుకోవాలి, దానికి మన సమయం కేటాయించాలి. ఇప్పుడు ఏమవుతుంది? జీవదలనది అంటే అభిషేకములు ఇంక్రీస్ అవుతుంది, దేవుని శక్తులు ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని శక్తులు అభిషేకములో మనం ఎదుగుతున్న కొలది యేసునామములో మనం అడుగు వాటినట్టుగాను ఊహించు వాటినట్టుగాను మన అవసరాలు వేసడం వల్ల తప్పకుండా తెరిచిపడతాయి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము 22వ వచనంలో రాయబడింది, ఆ వాక్యం వెళ్ళి పని చేస్తాను కాబట్టి మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది అనమాట. బ్రతినంతకాలం ఆరోగ్యంతో బ్రతకొచ్చు అనమాట. ఆత్మీయంగా బలపరచబడితే మానసికంగా మంచి బలం అంటే ఆరోగ్యం, అలాగే హెల్త్ శరీరంలో కూడా. కాబట్టి దే బ్రింగ్ లైఫ్ టు దోస్ హూ ఫైండ్ దమ్ అండ్ హీలింగ్ టు దేర్ హోల్ బాడీ కూడా హీలింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు జీవితంలో నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మనకు ఆరోగ్యం, సంతోషం, సమాధానం, నెమ్మది, పరిశుద్ధమైన జీవితం, జయ గీతాలు, హల్లెలూయా. ఓటం లేదనమాట. ఓటం లేదనమాట. ఓటం లేకుండా అవుతాయి అనమాట. జయ జీవితంగా మార్చబడతాయి అనమాట. అది ప్రియులారా ప్రభు కోరుతుంది. కాబట్టి ఏం చేసుకోవాలి? 23వ వచనంలో రాయబడింది, మన హృదయం కాపాడుకోవాలి. గాడ్ యువర్ హార్ట్ అబౌవ్ ఆల్ ఎల్స్ ఫర్ ఇట్ డిటర్మైన్స్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు మనం అన్నిటికంటే మన హృదయం జాగ్రత్త వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం మన యేసు రక్తం ద్వారా మనం కాపాడుకోవాలి. కానీ ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి ఆదాం ఫెయిల్ అయిపోయింది అనమాట. కాబట్టి 2వ ఆదాం, కడపటి ఆదామైన మహిమ నిరీక్షణ క్రీస్తును వెంబడిస్తున్న మనం ఓడిపోవడానికి యేసునామములో వీలు లేదనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యంతో నింపుకోవాలి. ప్రార్థన, అందుకొరకు ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, వాక్య ధ్యానం అనుభవం మనకు ఉండాలి. దానిలో ప్రియులారా మనం తగ్గిపోవద్దని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి అభిషేకం పొందిన అపోస్తలులు, శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు, దాదాపు 120 మంది శిష్యులు యేసుక్రీస్తు ఒక మాట విని వాగ్దానం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు యెరూషలేములో వేచి ఉన్నామన్నమాట. తర్వాత పెంతెకోస్తు పండుగ రోజు వారందరి మీద అభిషేకం వచ్చాము. అందరం పరిశుద్ధాత్మతో నింపబడాం. అందరూ హృదయం నుండి, ఆత్మ నుండి జీవదలనలు సమృద్ధి ప్రవహిస్తున్న ఒక అనుభవంలోనికి దేవుడు వారిను మార్చేస్తామన్నమాట. దేవుడు తన ఆత్మతో నింపి ఒక అనుభవం దేవుడు వారికి అనుగ్రహించామన్నమాట. తర్వాత ఆ అభిషేకం, ఆ పొందిన అభిషేకం వారు తగ్గిపోకుండా కూడా వారు చూస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అపోస్తల కార్యం 6వ అధ్యాయం ప్రియుల 4వ వచనములో మనం చూసినట్లయితే, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 4వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలులు ఏం చేశారు? అమ్మ చదువుతారా ఆ వాక్యం? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి.
చూడండి, వారు ఏం చేశారు? అభిషేకంలో తగ్గిపోకుండా వారు ఏం చేశారు? ప్రార్థన, రెండు వాక్య ధ్యానం అనమాట. వాక్యం, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన, వాక్యం, ఇది రెండు మనకు అవసరం అనమాట. కొందరు ఎక్కువ ప్రార్థన చేస్తారేమో వాక్యం చదవకుండా, కానీ వాక్యం చదువుకొని ప్రార్థన చేయాలి. వాక్యం కూడా ప్రార్థనలో ఒక భాగంగా యాడ్ చేసుకోవాలన్నమాట. వాక్యం ఉండాలి, ప్రార్థన వాక్యం, రెండు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ సహాయమైన వాక్యం ప్రార్థనలో ఉన్న వ్యక్తులు ఆ జీవితాలు అన్నది అనుభవంలో తగ్గిపోలేదన్నమాట. ఇంక్రీస్ అవుతాయి అనమాట. రోజు రోజుకి ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి మన ఆత్మ నుండి యేసులో జీవజలనాలు అధికంగా ప్రవహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, ఇంకా ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 47వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మందిరం నుండి జీవజల నదులు, అంటే ఆ నదులు ప్రవహించడం ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కాలంలో మందిరం అంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, దేవుని సొత్తు ఉన్న మనం అనమాట. మీరు మనం అనమాట. వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం మందిరం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఆ మందిరం నుండి నీళ్లు పారినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మన నుండి నీళ్లు పారుతుందా? పరిశుద్ధాత్మ నదులు పారుతుందా? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నదులు పారుతుందా? మన ఆత్మ విప్పబడుతుందా? ఆత్మ ఓపెన్ అవుతుందా? విశ్వాసం ద్వారా అది నదులు పారుతుందా? ఒకసారి చదవండమ్మా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చును. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆమేన్. చూడండి, మందిరం నుండి, దేవుని యొక్క మందిరం నుండి ఏం జరగాలి? నదులు ప్రవహించాలి అనమాట. దేవునికి ఇష్టం. పరిశుద్ధాత్మ నదులు ప్రవహించాలి, జీవిత నదులు ప్రవహించాలి. రెండవ దినంలో కూడా చదివినప్పుడు మనం అక్కడ కూడా చూడవచ్చు, అది పారినట్టు. చదవండమ్మా. రెండవ దినం. పిమ్మట ఆయన ఉత్తర గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటికి గుమ్మమునకు తోడుకుని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. నీళ్లు ఉబికి పారుచుండాలి అన్నమాట. కాబట్టి నీళ్లు ఉబికి పారుచుండాలి అంటే ఏం చేసుకోవాలి? సిలువ వేయబడిన యేసుక్రీస్తును మనం ధ్యానించాలి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని అర్థం చేసుకొని ఆ ప్రభువుని పరిశుద్ధాత్మ సహాయం వలన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, బలంతో మనం ప్రేమించినప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ నుండి ఆ నదులు ప్రవహిస్తాయి అనమాట. ప్రేమ నదులు ప్రవహిస్తాయి అనమాట. ప్రేమ ఇంక్రీస్ అవుతాయి అనమాట. యేసుక్రీస్తుతో ప్రేమ ఇంక్రీస్ అయిపోతుంది. తర్వాత ఏమవుతాయి? ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే అనుభవం, అందరికన్నా అన్నిటికంటే ప్రభువును ప్రేమించే అనుభవంలోనికి వెళ్ళిపోతాయి అనమాట. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును లోతుగా ప్రేమించే అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ గ్రహించుకొని పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని మాటలు మనం పోల్చుకొని పరిశుద్ధాత్మను మనం పానం చేసుకొని త్రాగి, పరిశుద్ధాత్మ నదులు మనం ఆమేన్. కాబట్టి దేవుని మాటలు మనం పోల్చాలి, పరిశుద్ధాత్మను మనం త్రాగాలి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఆ నదులు మన ఆత్మ నుండి పొంగి పొర్లతాయి అనమాట. మన ఆత్మ నుండి ప్రతిరోజు పొంగి పొర్లతాయి. ప్రతిరోజు మన ఆత్మ నుండి యేసులో అది పొంగి పొర్లినాక ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయములు మూడవ దినం ప్రియులారా మనం చూసినట్లయితే ఆ నది ప్రవహించినప్పుడు నీళ్లు చీలమండ లోతు ఆకు స్థాయికి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ఇంకా ప్రియులారా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా మనం చూస్తున్నది మోకాలు లోతుకు నడిపించినట్టు ప్రియులారా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తున్నాము మొళలోతు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఈదవలసినంత స్థాయి అనమాట. ఈదవలసిన స్థాయి అంటే పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడుతున్నప్పుడు సంపూర్ణ విడుదల అనమాట. కాబట్టి ఆ లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనను నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. దేవుడు నమ్మదైన దేవుడు అనమాట. కానీ మన పరిశుద్ధాత్మతో నమ్మకం ఉండాలి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు అయినప్పుడు కూడా పేర్సన్ వ్యక్తి అనమాట. అన్నీ తెలుస్తాయి అనమాట. ఆ గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు, రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి నదులు మన ఆత్మ నుండి యేసులో అధికంగా ప్రవహించినాక హల్లెలూయా. కాబట్టి ఆ నదులు ప్రియులారా మన నుండి అధికంగా ప్రవహించినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. ప్రత్యేకంగా హీలింగ్ జరుగుతాయి, పరిశుద్ధులు మన ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా.
ఇంకా చేపలు విస్తారంగా వస్తాయి అనమాట, అంటే ఆత్మలు విస్తారంగా అవుతాయి అనమాట. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం ప్రియులారా మనం చూసినైతే మన అందరి నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినప్పుడు అది చాలా గొప్ప అనుభవం అనమాట. అది దేవుడు కోరుతుంది, మన అందరి నుండి పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవహించాలి. అప్పుడు ప్రియులారా ఏమవుతుంది? తప్పకుండా ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 8వ వచనం చదవనమ్మా. 8వ వచనం, ఇది అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడిన. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగినాయి. సరే, అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అంటే అది పరిశుద్ధమైన నది అనమాట, ఫ్రెష్ నది అనమాట, పరిశుద్ధమైన ఫ్రెష్ అనువండి అని మనం చెప్తాం కదా, ఫ్రెష్ అనువండి. ఇప్పుడు అనుదినం మన ఆత్మ నుండి అది ప్రవహించినప్పుడు ఫ్రెష్ అవుతాయి అనమాట. అంటే మన ఆలోచన, మన మాటలు, క్రియలు అంటే పరిశుద్ధ పరచబడతాయి అనమాట. కాబట్టి ఇది పరిశుద్ధమైన నది అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా అది ప్రవహించినప్పుడు ప్రియులారా విస్తారమైన చేపలు వస్తుంది. అది మాత్రం కాకుండా హీలింగ్ తప్పకుండా జరుగుతుంది అన్నమాట. హీలింగ్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు నా ద్వారా, మీ ద్వారా, మనందరి ద్వారా జరుగుతుంది అనమాట. ఒకటి ఆ ఫ్లో, పరిశుద్ధాత్మ నదులు ఎంతగా ప్రవహించినా కూడా అంతగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు యేసునామములో తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 10వ వచనం చూద్దాం. మరియు దాని యుద్ధ ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగోయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు మహాసముద్రములో. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే బహు విస్తారముగా చేపలు వస్తాయి అన్నమాట. బహు విస్తారం అంటే ఆత్మలు. యేసు కూడా చెప్పారు కదా, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ. ఇప్పుడు పనివారిని దేవుడు ఏం చేస్తారు? అభిషేకంతో నింపి వాడతారనమాట. అభిషేకంతో నింపి వాడుతున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరకలు అంతా జరుగుతాయి, హీలింగ్ కూడా జరుగుతాయి. అప్పుడు ప్రియుల తప్పకుండా చేపలు విస్తారంగా మార్చబడతాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్క విశ్వాసాల ద్వారా, ప్రతి ఒక్క దేవజనుల ద్వారా జరగాలని, అనుదినం జరగాలని ప్రియుల పరిశుద్ధాత్మదోడు కోరుతుంది. కాబట్టి మన ఆత్మ నుండి ఆ ప్రవహించడం, నదీ ప్రభావం యేసునామములో ఇంగిరేసావునాక. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఈ నది ఎక్కువ ప్రవహించినప్పుడు హీలింగ్ జరుగుతుంది అనమాట. తప్పకుండా హీలింగ్ జరుగుతాయి. ఆ వచనం అది కూడా ప్రియులారా మనం చదువుదాం. 12వ వచనం, ఇది అధ్యాయము 12వ వచనం. నదీ దీవమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి ఆ కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. చూడండి, ఔషధమునకు వినియోగించును అంటే హీలింగ్ జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినప్పుడు వ్యాధి, బాధ, రోగాలంతా మాయమైపోతాయి అన్నమాట. హీలింగ్ జరుగుతుంది. ఏసే పొందిన గాయముల చేత స్వస్థత నుండి పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించడం. అందుకొరకు ప్రియులారా క్రిస్తునందు మన సహోదరులు ఐక్యత కలిగి నివసించుడా ఎంత మనోహరం, ఎంత మేలు. అక్కడ మేలు జరుగుతుంది. ఎందుకంటే మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు హీలింగ్ జరుగుతుంది. కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆశీర్వాదాలు అనుభవిస్తుంది అనమాట, విడుదల అనుభవిస్తుంది, మేలు పొందుతున్నాం అనమాట. దుఃఖం, నిరాశ, బాధలంతా లయమైపోతుంది. శత్రువుక సాధనకు తొందరం లయమైపోతుంది అనమాట. అలాగే మనం ఆశీర్వాదాలు అనుభవిస్తుంది, మేలు అనుభవిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకరోజు కాదు, మనం బ్రతికినంత కాలం ఆ దీవెనలు అనుభవించాలని ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నా పట్ల, మీ పట్ల కోరుతుంది అనమాట. అది మాత్రం కాకుండా మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి అన్నమాట. అవసరాలు తీర్చబడతాయి. పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా మన నుండి ప్రవహించినప్పుడు మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి. ఇంకా ప్రియులారా మనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, సింహాసనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే నది ప్రవహించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, సింహాసనం నుండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వశక్తి మందుడైన దేవుడు. ఇప్పుడు సర్వశక్తి మందుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చే నివాసం చేస్తున్నా. కాబట్టి ఏమవుతుంది? జీవజల నదులు మనలో ఉంది, మన ఆత్మ నుండి ప్రవహించినాక. ఇప్పుడు అదే పిక్చర్ ప్రియులారా మనం ఈ 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాం. చదవండి, అది 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలము నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపింది. కాబట్టి ప్రియులారా, ఎ రివర్ విత్ ద వాటర్ ఆఫ్ లైఫ్, క్లియర్ ఆస్ క్రిస్టల్, అంటే పరిశుద్ధమైన అనమాట. 100% పరిశుద్ధమైన అనమాట. దానిలో ఏమాత్రం అవిధర లేదనమాట. ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ నది అంటే 100% పరిశుద్ధమైన అనమాట.
అందుకొరకు బైబిల్లో రాయబడింది 2 కొరింథీయులు 5:17 రాయబడింది, మన నూతన సృష్టిగా దేవుడు మార్చాడు, న్యూ క్రియేషన్. మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాయి కాబట్టి 100% అక్కడే పరిశుద్ధ ఉంది అనమాట. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు ప్రియులారా మనలో ఉన్నాడు. జీవదైన నదులు మన నుండి యేసునామములో ప్రవహించినాక తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఏ రివర్ విత్ ద వాటర్ ఆఫ్ లైఫ్ క్లియర్ ఆస్ క్రిస్టల్ ఫ్లోవింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద ల్యాంబ్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి, కాబట్టి గొర్రెపిల్లైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తాను అనమాట. ఇప్పుడు మన ఆత్మ నుండి నదులు యేసునామములో అధికంగా ప్రవహించినాక. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఆ నది ప్రవహించినప్పుడు దానికి ఫ్రూట్ వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ నది మనలో నుండి ప్రవహించినప్పుడు డివైన్ క్యారెక్టర్ తో నింపబడతాయి, పరిశుద్ధాత్మ ఫలాలతో కూడా నింపబడతాయి అనమాట. రెండవ వచనం చదవండి. బియరింగ్ ఆ నది యొక్క ఈవల ఆవలను జీవ వృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయము. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. కాబట్టి అది ఫలించునని రాయబడింది. 12 కావులు కాయను. కాబట్టి అది ఫ్రూట్ వస్తాయి అనమాట, తప్పకుండా ఫ్రూట్ వస్తాయి. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించాలి. ఇప్పుడు దేవుని చిత్తం లేని అంతా కూడా వెళ్ళిపోతాయి అనమాట. కోపం కానీ, దుఃఖం కానీ, నిరాశ, పగ, ఈవిల్ స్పిరిట్ సంబంధమైన అంతా వెళ్ళిపోతాయి. అంతా పరిశుద్ధాత్మ సంబంధమైనది, క్రిస్తుకు సంబంధమైన అంతా మన నుండి మనలో ఇంగ్రెస్ అవుతాయి అనమాట. కాబట్టి జీవదనందలు అధికంగా ప్రియులారా ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఫలించే వ్యక్తులుగా మార్చబడతాయి. అది మాత్రం కాకుండా ప్రియులారా హీలింగ్ తప్పకుండా జరుగుతాయి అనమాట. హీలింగ్ అంటే మనం పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు మన దగ్గర వస్తున్న వారు హీలింగ్ వారు పొందుతారనమాట. అదే మన యేసుక్రీస్తులో మనం అదే చూస్తున్నాం. సువార్తలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తును తాకినప్పుడు, యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అంత హీలింగ్ జరుగుతుంది. అంటే పరిశుద్ధాత్మ నదులు సమృద్ధి ప్రవహించింది అని అర్థం చేసుకోవాలి. మనం చూస్తున్నాము లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తును దేవుడు అభిషేకించడం మనం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ రాయబడింది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడే ప్రదేశం అంటే జీవదనందులు సమృద్ధి ప్రవహించామన్నమాట. అందుకొరకు యేసుక్రీస్తు ఎక్కడైతే వెళుతున్నారో, యేసుక్రీస్తు దగ్గర ఎవరైతే వస్తున్నారో వారందరూ తప్పకుండా దీవించబడుతుంది. కాబట్టి అదే ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, శిష్యులు చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళ్ళడం వలన మీకు మేలు. ఎందుకంటే తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని పంపించాం. ఆదరణకర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చి నివాసం చేసుకొని మన నుండి నదులు ప్రవహిస్తుంది అనమాట. నదులుగా ప్రవహిస్తుంది. దేవుని శక్తిగా, పునరుద్ధరణ శక్తిగా నా ద్వారా మీ ద్వారా గొప్ప కార్యాలు ఈ కాలంలో దేవుడు చేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 3వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ నదులు మన నుండి ప్రవహించినప్పుడు శాపం లయమైపోతాయి అనమాట. ఏ శాపం అయినా సరే అది తప్పకుండా లయమైపోతాయి. కాబట్టి అక్కడ రాయబడింది, ఇంకా మీదట శాపగ్రస్తం అనేది ఏది దానిలో ఉండలేదు. జీవదనందలు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మీరు శాపగ్రస్తులుగా బ్రతకలేదు. మీరు ఎలాగ బ్రతతి ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతి అంటే ఈ నది ఆశీర్వాద నది అనమాట. పరిశుద్ధాత్మ నది అంటే మనం ఎంతగా మన నుండి ప్రవహించినప్పుడు మనం దీవించబడతాయి. మన దగ్గర వస్తున్న వారు, రిసీవ్ చేస్తున్న వారు అందరూ ఆ నదులు ప్రియులరా హల్లెలూయా ఆమేన్ పరిశుద్ధాత్మను ఆహ్వానించిన వారు అందరూ దీవించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు మన యేసువలో ప్రార్థన చేసినప్పుడు, మనం పరిశుద్ధాత్మ నింపబడి వాక్య పరిచయం చేసినప్పుడు, మన పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధన చేసినప్పుడు మనతో వస్తున్న వారు కూడా దీవించబడతాయి. కారణం ఏంటది? మనం కాదు, మనలో ఉన్న గొప్ప దేవుడు అనమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్లో తాకుతాడనమాట. వారిని కూడా దీవిస్తాడనమాట. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించినప్పుడు అలాంటి వ్యక్తులు తప్పకుండా దేవుని ముఖం, ఈ పరిశుద్ధాత్మ నది దేవునితో కనెక్ట్ చేస్తాయి అనమాట. ఎల్లప్పుడు దేవుని ముఖం చూసుకొని ఆరాధించే వారుగా మార్చబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ నది ప్రభావంలో ప్రియులారా మనం వచ్చినప్పుడు ఆమె పరిస్థితి అంతా కూడా దుఃఖం, నిరాశ, బాధలంతా మర్చి దేవుని ఆనందించుకొని ప్రభువును ఆరాధించే వారుగా మార్చబడుతుంది. చదవండి 4వ దినం చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి ముసలయందుండును. ముఖ దర్శనం అంటే ప్రభువును చూసే అనుభవం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ నది, ఈ పరిశుద్ధాత్మతో కలిసి ఇప్పుడు మనం బ్రతికినప్పుడు మన జీవితం ఆరాధనగా, సంతోషం, సమాధానం, నెమ్మదిగా మార్చబడుతుంది. సమస్యలను జయించే వారుగా మార్చబడుతుంది. అది మాత్రం కాకుండా నిత్యం మనం దేవుని ఆరాధించే వారుగా మార్చబడతాయి. నిత్య ప్రభుత్వం
సహవాసం చేసే వ్యక్తులుగా ప్రియులార తప్పకుండా మనం మార్చబడతాయి. అందుకొరకు ప్రియులార మనం యేసు రక్తం ద్వారా కడుగబడదాం, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడదాం. హల్లెలూయా. వాక్యానికి మన హృదయంలో చోటిస్తాం. జీవదనందులు మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి. కాబట్టి యేసుక్రీస్తు అక్కడ ఎత్తపడినట్టు కూడా కృప చూపిస్తాడు. కాబట్టి ఇంకా ప్రియులార మనం చూసినట్లయితే 14వ వచనం జీవవృక్షమునకు హక్కుగల వారు గుణముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధ పొందుకొని బ్రతున్న వారు తప్పకుండా యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడి నిత్యం జీవగల దేవునితో నిత్య రాజ్యములో, శాశ్వతమైన రాజ్యములో వారు ఆ అనుభవంలోనికి ప్రవేశిస్తారు అనమాట. దేవునికి స్తోత్రం అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ప్రియులార మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులార 22వ అధ్యాయము 17వ వచనంలో ప్రియులార మనం చూసినట్టే 22వ అధ్యాయము 17వ వచనం ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినవాడును రమ్ము అని చెప్పగలను. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ నది అనుభవంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం? పరిశుద్ధాత్మదుడు చెప్తారు, రమ్మని చెప్తారు. అలాగే పెళ్లి కుమార్తె అంటే పెళ్లి కుమార్తె దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచి యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవునికి తగినట్టు మనల్ని కూడా సిద్ధపరచడం అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఏం చెప్తారు? ఏసయ్య రమ్ము అని చెప్తారు. అప్పుడు ఏసయ్య రమ్ము అని చెప్తారు, తప్పకుండా చెప్తారు. కాబట్టి ప్రభు కూడా తప్పకుండా స్పందిస్తారు. ప్రభు కూడా అది విని తప్పకుండా స్పందిస్తారు. చూడండి 22వ యేసుక్రీస్తు మాట, ఈ సంగతులను గూర్చి సాక్షించువాడు అవును త్వరగా వచ్చుచున్నామని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే ఎస్ ఐ ఆమ్ కమింగ్ సూన్, ఆమేన్, కమ్ లార్డ్ జీసస్. ప్రభు ఏం చెప్తారు? నేను వస్తా. ఎందుకంటే మన యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ పొందుకొని ఉన్నా కాబట్టి ప్రభు కూడా చెప్తారు నేను వస్తా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ జీవం కలిగిన దేవునితో మనం కనెక్ట్ అవుతుంది. నిత్యం ఒకరోజు కాదు, నిత్యంగా మనం ఆ దేవునితో సహవాసములో మనం ఆశీర్వాదాలు అనుభవించుకొని ఆ దేవునితో పాటు మనం కూడా పరిపాలన చేసుకొని దేవుని ఆరాధించే అనుభవం, దేవునితో ఆనందం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు అలాగే నిత్యం ఆ దేవునితో ఉండే అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనను నడిపిస్తాడు. అందుకొరకే బైబిల్ గ్రంథం మనకి ఏం నడిపిస్తుంది? మీరు జాగ్రత్త ఉండాలి. ఏ జాగ్రత్త ఉండాలి? మీ హృదయం అన్నిటికంటే కాపాడుకోవాలి, జాగ్రత్త కాపాడుకోవాలి. జీవదినందులు మన ఆత్మ నుండి ప్రవహించడం ఆగిపోవద్దు. ఎందుకంటే శత్రువు దానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా ఓటమిలో మనం చూస్తున్నాము, శత్రువు ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆదాం ఫెయిల్ అయినట్టు ప్రియులారా మనం చూస్తాం. కానీ రెండవ ఆదాం మన యేసుక్రీస్తు దగ్గర కూడా సాతాను వచ్చి శోధించాము. సువార్త లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర వచ్చి సాతాను శోధించినప్పుడు కూడా యేసుక్రీస్తు వాక్యం చేత, యేసుక్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం చేత దుష్టును జయించామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం కూడా అలాగే సాతాను తంత్రాలను జయించుకోవాలి. శిలువ మరణం ద్వారా ఆల్రెడీ సాతాను యేసుక్రీస్తు ఓడించాము. అయినప్పుడు కూడా ఈ సాతాను తంత్రాలు ఉంది. తంత్రాలు మనం ఎలాగ జయించుకోవాలి? పరిశుద్ధాత్మ సహాయం వలన, ప్రార్థన ద్వారా, యేసు రక్తం, యేసు నామం, హోలీ స్పిరిట్ సహాయం వలన, వాక్యం అనే గడ్గం ద్వారా సాతాన్ని జయించుకొని ప్రియులారా మనం అనదినం ముందుకు వెళ్ళాలి. పడిపోవద్దనమాట. లేదు, పరిశుద్ధాత్మలో ఆధారపడి అనదినం జయంతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి జయించిన వారిని చేర్చుకోవడానికి జయించిన ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనకు మేలు అనమాట, మనకు మేలు. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యంతో మన సమయం గడిపినప్పుడు మనకు మేలు. ప్రార్థనలో, ఆరాధన, వాక్యంలో మన సమయం గడిపినప్పుడు మేలు. ఎందుకంటే జీవజలములు మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి జీవజలములు మీ ఆత్మ నుండి యేసులో సమృద్ధి ప్రవహించినాక, ఒకరోజు కాదు, ప్రతినంతకాలం ఇది ప్రవహించినాక, ఇప్పుడు ప్రతిరోజు మన ఆత్మ నుండి ఇది ప్రవహించినప్పుడు ఏమవుతుంది? యేసుక్రీస్తు చెప్పారు, నా యందు నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతుంది, దెయ్యాలను వెళ్ళగొట్టుతుంది. రోగాలతోని వ్యక్తుల కొరకు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు హీలింగ్ జరుగుతాయి. ప్రజలు మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తాయి హీలింగ్ వరకు. పరిశుద్ధాత్మతో మనం నింపబడిన స్థాయిలో సంఘంగా మనం ఉన్నప్పుడు ప్రజలు తప్పకుండా వచ్చేస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు ప్రజలు వచ్చారు. కాబట్టి అదే ప్రభు అని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు అనమాట. అదే ప్రభు నా ద్వారా మీ ద్వారా
పనిచేస్తున్నాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. ఈ జీవజల నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించినట్టు ప్రియులారా మనం సమర్పిస్తాం. ఈ జీవజల నదులు అధికంగా ప్రవహించినట్టు ప్రియులారా మనం సమర్పిస్తాం. ఇది మన కాలం అనమాట, మన సమయం అనమాట. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయవద్దు. పరిశుద్ధాత్మని ప్రియులారా దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికి ఉంటే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం ప్రణాళిక 100% నెరవేర్చబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. కాబట్టి జీవితంలో యేసునామములో మన ఆత్మ నుండి యేసునామములో అధికంగా ప్రవహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీకు ప్రత్యేకం మేము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. మంచి ఒక రోజు మా బ్రతుకులు అనుగ్రహించే వందనాలు తండ్రి. నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి జీవితానందలు ప్రవేశిస్తని చెప్పిన తండ్రి, దేవా పరిశుద్ధాత్మలు దేవా కూడిపెచ్చిన ప్రతి ఒక్కరి నుండి అధికంగా ప్రవేశించినట్టు దేవా కృపా దేవా దయచము సహాయ దయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మ అధికంగా బలపరచము తండ్రి. ప్రతి ఒక్కరు గొప్ప దాహం దేవా దయచమని ప్రార్థనిస్తున్నాము తండ్రి. ఇప్పుడు ఆత్మీయ స్థాయి కంటే ఇంకా ఒక ఉన్నతమైన స్థాయికి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవా లోతైన అనుభవంలోనికి మీరే దేవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆరాధన కరగరబిన సుగోడ కొరబిడే దేవా ప్రతి ఒక్కరిని అభిషేకించము తండ్రి. మీ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపబడినాకనే ప్రార్థనిస్తున్నాం దేవా. ఆమె గిన్న నిండి పొరుల గేశ్వమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ నదులు ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మందిరం నుండి నదులు ప్రవేశినట్టు దేవా ప్రతి ఒక్కరి నుండి ఆత్మ నదులు యేసుమలో సమర్థి ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాంటి ప్రార్థన ఆమె జీవితం దేవా దయచము తండ్రి. ఆరాధన జీవితం దేవా దయము వాక్య ధ్యాన అనుభవాలు ప్రతి ఒక్కరు హోళిస్తారు అదేగా దేవా దయచము తండ్రి. అలాగే తండ్రి నూతనమైన ఆశీర్వాదాలు మేలులు యేసునామములో దేవా ప్రతి ఒక్కరు అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. హృదయంలో దేవా పరిశుద్ధాత్మలో గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మది దేవా ప్రతి ఒక్కరికి దేవా మీరు దయచమని ప్రార్థనిస్తున్నాము. పరిశుద్ధాత్మ వలె నుండి విడుదల యేసునామములో వారు ప్రాణములు ఇప్పుడే జరిగినాకని ప్రార్థనిస్తున్నాం. శరీరంలో యేసులో హీలింగ్ జరిగినాకని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిను ఇప్పుడు తాక్కుమని ప్రార్థనిస్తున్నాం. దేవా తల్లి నుండి అరకాలకు అన్ని అవయవులు యేసునామములో నార్మల్ పని చేయనాకని ప్రార్థనిస్తున్నాము. ప్రతి రోగాత్మ వ్యాధి బాధ యేసునామములో దేవా వెళ్ళిపోయినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరిని బలపరచుందండి. ప్రభునందు ప్రతి ఒక్క హృదయం యేసునామములో ఆనందించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆరాధన తండ్రి హోళీస్పిరిట్ దేవా ప్రతి ఒక్కరిను ఉదయగాల దేవా మీ నూతన అభిషేకంతో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా ఆరాధన తండ్రి ఆమెన్ దేవా స్తోత్రం తండ్రి. దేవా ఆమెన్ ఆరాధన ఆమె చీలమండలు లోతు కాదు ప్రభు స్తోత్రం. ముళ్ళలోతు అనుభవంలోనికి ఆమెన్ హల్లెలూయా. మోకాల్లోతు అనుభవం ముళ్ళలోతు అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా నడిపించము తండ్రి. ఈదవలసినంత లోతైన అనుభవంలోనికి హోళీస్పిరిట్ దేవా ప్రతి ఒక్కరిను మిక్కిలి లోతైన అనుభవంలోనికి హోళీస్పిరిట్ దేవా ప్రతి ఒక్కరిను చేపట్టి దేవా మీరే నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి సమస్యలు పరిశుద్ధాత్మతో కలిసి దేవా ప్రతి సమస్యలను ఓవర్కమ్ చేసే కృపాదేవ ప్రతి ఒక్కరికి దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి శాపాలు యేసునామములో పరిశుద్ధాత్మ నది వలన లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. ఆశీర్వాద నదులు సమృద్ధి మందరి నుండి యేసునామములో అది ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. శాపాలు లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలహీనత దూరమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. యేసునామములో దారిద్ర్యం దూరమైపోయినాకని ప్రార్థన సమృద్ధి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరు నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే లబానా సిగారాధన ఖరగరబినాసు ప్రతి ఒక్కరిని దేవా మీ ఆత్మతో నింపమని ప్రార్థనిస్తున్నాం. ఈ కాలంలో అనేకులను ఆమె అభిషేకించినట్టు తండ్రి అలాంటి అభిషేకంతో గొప్ప అభిషేకంతో దేవా కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. శిఖారాధన దేవా బ్రదనంతకాలం తండ్రి పరిశుద్ధాత్మ నదులు సమృద్ధి మందరం ఆత్మ నుండి యేసునామములో సమృద్ధి ఎల్లప్పుడూ దేవా అది ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ సన్నిధి అనుభవించుకొని అనుదినం ప్రతి గొప్ప అనుభవం ప్రతి ఒక్కరికి దేవా సమృద్ధి దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. అలాగే మా రాష్ట్రం దేశం దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. హోలీ స్పిరిట్ దేవా మీ పరిశుద్ధాత్మ దేవా బలమైన కార్యం మా రాష్ట్రంలో దేశంలో దేవా మీరు బలంగా దేవా మీరు దయచమని యేసునామములో తండ్రి మేమందరినీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు. మహిమాగనత మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని
ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.